ఏం నడుస్తుంది? హౌస్ అరెస్టా? ఏదన్నా హౌస్ అరెస్ట్ చేసిరట్రా? నిజమేనా? పంపించిరా? వెళ్ళిపోయారా? పంపిస్తా అంటారు మరి ఇప్పుడైతే. అంటే ఎందుకు అంత్యక్రియలకు వెళ్ళొద్దా? ఎట్లా? దేనికోసం పోలీసులు వచ్చినారు మీ ఇంటికి? వేరే కారణం అడుగు మరి ఇస్తా మరి. ఆననే అడుగు, కారణం అడుగు. వాళ్ళనే లౌడ్ స్పీకర్ పెట్టండి. చెప్పండి. ఏమైంది సార్? దేనికి హౌస్ అరెస్ట్? దేనికి దేనికి హౌస్ అరెస్ట్? దేనికి? అంత్యక్రియలకు పోవద్దంట. అంత్యక్రియలకు పోవద్దు, అక్కడికి పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ వర్షన్. అంత్యక్రియలో మధ్యాహ్నం గానీ నేను ఆఫీస్కి పోవాలంటే కూడా ఆఫీస్ వరకు అలౌ చేసేటట్టున్నారు. ట్రై చేస్తున్నారే, ఆఫీస్ వరకు పోవచ్చు. అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళొద్దు? అది దాన్ని అడ్డుకోవడానికి ఎట్లా చెప్పండి మరి. మొత్తం ఎదురుగానే చుట్టూ చేరిరుగా. చుట్టుగా కింద డీసీఎంలు పెట్టుకొని కూర్చున్నారు. అంటే మీరు ఏమైనా గొడవ చేద్దాం అనుకున్నారా ఏంది అక్కడికి పోయి? గొడవలు చేయడం ఎప్పుడు మనం ఇప్పుడు చేసింది కాదు. అది మా బయలాలో కూడా గొడవలు అనే కార్యక్రమం లేదు. క్లియర్ గా మనకు ఒకటి అంత్యక్రియలు అనేది పాపం ప్రాణం పోయింది, అక్కడ నిలబడాలి, ఆ కుటుంబానికి అండగా భరోసాగా ఉండాలనేది మన ఉద్దేశం. సో మీరు అక్కడికి పోకూడదంటే అసలు గవర్నమెంట్ రాజకీయ కోణంలో చూస్తున్నగా అర్థమైతా ఉంది. తీన్మార్ మల్లన పోతే ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ వచ్చింది? ఎక్కడ వచ్చిందా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో? ఓకే. సో పొద్దున్నే వచ్చి కూర్చున్నారు, 6 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నేను ఆఫీస్ పోవాలంటే కూడా ఆఫీస్ పోలేకపోతా ఉన్నా. గ్రీవెన్స్ ఉంది నాకు, నేను పబ్లిక్ కలవాలంటే కూడా నాకు అలౌ చేస్తలేరు. ఇంకా కొద్దిసేపు చూసిన తర్వాత ఎట్లా పోవాలో అట్లా పోతా. ఇప్పుడు మరి వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం ఏందో? హౌస్ అరెస్ట్ మీరేమనుకుంటున్నారు? హౌస్ అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని చేయాలి. ఆఫీసులు తిరగకుండా, హామీలు ఇవ్వకుండా, 42% ఇచ్చినాకనే ఎలక్షన్ పోతా అని చెప్పి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారిని హామీలు ఇవ్వకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఇంట్లో కూర్చోబెట్టాలి ఆయనని. నన్ను కాదు కదా, నేను హామీ ఇవ్వలేదు.